వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 7వ తేదీ బుధవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంకేతం దాగి ఉంది. మీరు ఇప్పటివరకు మౌనంగా భరించిన బాధ అయినా, ఎవరికీ చెప్పుకోలేని ఆలోచన అయినా, లేదా దేవుడిని అడిగిన ఒక ప్రశ్న అయినా ఈరోజు మీకు ఒక సమాధానం తప్పకుండా దొరుకుతుందన్నమాట. కానీ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు చేసే చిన్న పని కూడా మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుందండి. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం వల్ల ఈ రోజంతా కూడా మీకు ఏదో ఒక మంచిగా తప్పకుండా జరుగుతుందన్నమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేసేటువంటి స్వభావం కలవారండి. విశాఖ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం అన్ని అంటే 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలలో పుట్టినటువంటి వారిని వృశ్చిక రాశి వారి కిందికి పరిగణించబడతారనమాట. మరి వృశ్చిక రాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే బయటకి చాలా నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా లోతైన ఆలోచనలను ఉంటాయన్నమాట. నమ్మితే ప్రాణమైనా పెడతారండి. నమ్మకం దెబ్బతింటే మళ్ళీ అదే మనిషిని అస్సలు నమ్మరనమాట. బాధని బయటికి చెప్పుకోరు, కానీ లోపలే దాచుకుంటూ ఉంటారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారిని నమ్మితే మాత్రం ప్రాణమైనా ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు కుటుంబ పరంగా ఏ విధంగా ఉందంటే కనుక, కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుందండి. ఒక పెద్దవారి సలహా ఉపయోగపడుతుంది. చిన్న మాట వల్ల అపోహ రావచ్చు, కాబట్టి మాటలలో ఓర్పు అవసరం. శాంతిగా మాట్లాడితే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయండి. ఎదుటివారి మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఓపికగా వినడం చాలా ముఖ్యం. దాంపత్య జీవిత పరంగా చూసుకుంటే చిన్న చిన్న విషయాలకే వాగ్వాదం రావచ్చండి. అహంకారం దూరంగా పెట్టాలి. రేపటి రోజున సాయంత్రానికి మీకు ఇద్దరి మధ్య పరస్పర శాంతి నెలకొంటుంది. ఈరోజు సహనం చూపితే బంధం ఇంకా బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. స్నేహితుల పరంగా చూసుకుంటే పాత స్నేహితుడు సంప్రదించే అవకాశం అండి, కానీ అందరికీ మీ రహస్యాలు చెప్పొద్దు. ఈర్ష్యపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇంకా రేపటి రోజున గొడవలు సూచనలు ఉన్నాయా అంటే తప్పకుండా కొన్ని చిన్న చిన్న అపార్థాలు రావచ్చు అనమాట. పెద్ద గొడవలు లేవు, కానీ మాటల వల్ల అపార్థాలు రావచ్చు. కోపంలో మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకండి. ఎందుకంటే మనం కోపంలో అనరాని మాటలు అంటే కనుక ఆ మాటను మళ్ళీ మనం తిరిగి వెనక్కి తీసుకోలేము, అది అలాగే నిలిచిపోతుంది. కాబట్టి కోపంలో మాటలు అసలు మాట్లాడకండి. శాంతిగా సైలెంట్గా ఉండండి, అంతే. ఇంకా మీకు రేపటి రోజున పని నెమ్మదిగా అవుతుంది, కానీ సరిగా జరుగుతుందండి. తొందరపడి నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఒక అవకాశం ఆలస్యంగా కనిపిస్తుందన్నమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ పింక్ అండ్ మెరూన్ రంగు అండి. ఈ రంగులు మనసుకు శాంతినిస్తాయి, మాటల్లో మృదుత్వం పెంచుతాయన్నమాట. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 9 మరియు 6 అనమాట. రేపటి రోజున తూర్పు దిక్కున ఈశాన్య దిక్కు రేపటి రోజున మీకు శుభకరంగా ఉంటుంది ప్రయాణాలకు. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు, నీరు ఎక్కువగా తాగాలండి. బయటకు ఆహారం అసలు తీసుకోకూడదు. బయట ఆహారం తగ్గించాలన్నమాట. జంక్ ఫుడ్ కానీ మసాలా ఐటమ్స్ కానీ ఇవన్నీ తగ్గించండి. కొంచెం తలనొప్పి రేపటి రోజున కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ప్రశాంతమైనటువంటి నిద్రను అలవర్చుకొని ధ్యానం చేసుకోండి. తీసుకోవాల్సినటువంటి ఆహారాలు రేపటి రోజున ఉడికించిన కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలా తీసుకుంటూ ఉండండి. పసుపు కలిపిన వేడి నీరు, మసాలా, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం అసలు తగ్గించాలి, పూర్తిగా తగ్గించాలి. కనీసం కొంత మేరకైనా తగ్గించండి. ఇంకా రేపటి రోజున బుధవారం కాబట్టి మీరు శ్రీ గణేశుణ్ణి, బుధ గ్రహ దేవుడిని పూజించడం వల్ల చాలా ముఖ్యమండి. వీలైతే మీకు ఓం బుధాయ నమః అని 11 లేదా 21 సార్లు జపించండి ఈ నామాన్ని. రేపటి రోజున మీరు చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి పచ్చ పెసులండి, ఆకుకూరలు, విద్యార్థులకు పెన్నులు లేదా నోట్బుక్స్ ఇవ్వడం వల్ల ఇవి దానం చేస్తే మీకు బుధ గ్రహ దోషం తగ్గుతుంది. మాటల్లో పనుల్లో అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇంకా చివరిలో ఒక చిన్న పరిహారం చెప్పుకున్నాం కదా. రోజంతా కూడా బాగుంటుందండి. తప్పకుండా ఈ రోజంతా బాగుండాలంటే ఈ పరిహారం తప్పకుండా పాటించండి. బుధవారం ఉదయం లేకుంటే సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని ఓం గం గణపతియే నమః అని 11 సార్లు చెప్పండి. తర్వాత ఇంటి బయటకు వెళ్ళే ముందు, మనం బయటికి వెళ్తుంటాం కదా, అప్పుడు ఏం చేయాలంటే కుడి చేతితో కొద్దిగా నీరు తలపై చల్లుకోండి. దేవుడి పేరు చెప్పుకొని బయటికి వెళ్ళండి.
ఈ చిన్న పరిహారం వల్ల అనుకోని సమస్యలు దూరం అవుతాయండి. మాటలు, పనులు కలిసి వస్తాయన్నమాట. ఈరోజు తప్పకుండా ఒక మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృశ్చిక రాశి వారిలో ఉన్నటువంటి సినీ రంగ పరిశ్రమ వారికి రేపటి రోజున నెట్వర్కింగ్, ప్లానింగ్ లాభాలు ఇచ్చే రోజనమాట. కొత్త పరిచయం ద్వారా అవకాశం సూచన, అలాగే స్క్రిప్ట్ కానీ ఐడియా గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. వెంటనే ఫలితం కాకపోయినా రాబోయే రోజులకు బీజం పడుతుందని కూడా చెప్పుకోవచ్చండి. అందరూ మీ మంచి కోసం మాట్లాడరు. కాంట్రాక్ట్ మాటల విషయంలో స్పష్టత చాలా అవసరం. ఇది మాత్రం జాగ్రత్త పడాల్సినటువంటి అంశం. ఇంకా వ్యాపారం చేసే వారికి రేపటి రోజున ఎలా ఉన్నదంటే, వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వారికి రేపటి రోజు స్లోగా కానీ సేఫ్గా ఉండే లాభం అయితే వస్తుందన్నమాట. పాత కస్టమర్ నుంచి ఆర్డర్స్ రావచ్చు. నిలిచిపోయినటువంటి డీల్ మళ్ళీ కదలిక కావచ్చు. ధరల విషయంలో ఒత్తిడి ఉండొచ్చు. తొందరపడి డిస్కౌంట్ ఇవ్వకండి. ఓర్పే మీ లాభం అని కూడా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి రేపటి రోజున ఏ విధంగా పరిస్థితి ఉంటుందంటే కనుక, రేపటి రోజున డిస్కషన్ డే అంటే డీల్ డే కాదండి. విచారణలు వస్తాయండి. కానీ సైట్ విజిట్ అవకాశం ఉంటుంది. కానీ సంతకం వేయడం, వాయిదా వేయడం చాలా మంచిది. డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. నోటి మాట కంటే పేపర్లు చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి కొన్ని చిన్న పరిహారాలు తెలుసుకుందాం. బుధవారం ఉదయం ఓం బుధాయ నమః అని 11 సార్లు అనుకుంటారు కదా. పని మొదలుపెట్టే ముందు కుడి చేయి మీద నీరు చల్లుకోండి. దేవుడి పేరు చెప్పుకోండి. మాటల్లో పనుల అడ్డంకులని పూర్తిగా తొలగిపోతాయన్నమాట. రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారు గోమాతను తప్పకుండా పూజించడం వల్ల మీకు ఎన్నో మంచి లాభాలైతే వస్తాయండి. గోమాత పూజ లేదా సేవ చేయడం వల్ల అనుకోని అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి పెరుగుతుందన్నమాట. ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయండి. ధనం నిలబడే శక్తి వస్తుంది. గోమాతకు ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలు, గోధుమ పిండి, అరటిపళ్ళు ఇలా ఇవ్వడం, తినిపించడం చాలా శుభం అండి. రేపటి రోజున జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అక్షరాలు అన్నమాట. రేపటి రోజున ఎటువంటి వ్యక్తులతో, రేపటి రోజున ఎటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలంటే కనుక, ఈ యొక్క వృశ్చిక రాశి వారు రేపటి రోజు ఏ అక్షరంతో, ఎస్ అక్షరంతో, ఆర్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులతో మాటల్లో, లావాదేవీలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీరిని ఎప్పుడు కూడా పూర్తిగా నమ్మకండి. రహస్యాలు కూడా వీరితో చెప్పకండి. డబ్బు విషయంలో స్పష్టత చాలా అవసరం అండి. ఒక చిన్న సూచన ఏదైనా సరే అంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఓర్పుగా ఉన్న వృశ్చిక రాశి వారికి రాబోయే రోజులన్నీ తప్పకుండా మీకు లాభాన్ని అయితే ఇస్తాయన్నమాట. అలాగే మనం చెప్పుకున్నాం కదా, రేపటి రోజున ఏ మరియు ఎస్ మరియు ఆర్ ఉన్నటువంటి లెటర్స్తో పేర్లు మొదలయ్యేటువంటి వ్యక్తుల విషయంలో ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, వారు ఎలా ప్రవర్తించవచ్చు అన్నది స్పష్టంగా చెప్తాను, తెలుసుకోండి. ఇది మీకు ఏదైనా సరే అండి, సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే. అందరూ అలానే ఉంటారన్న అర్థం కాదు. రేపటి రోజు ఎనర్జీ ప్రకారం జాగ్రత్తలు మాత్రమే అని తెలుసుకోండి. ఏ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వ్యక్తులు జాగ్రత్తలు అన్నమాట. వారి స్వభావం రేపటి రోజున ఇలా ఉండొచ్చు. అంటే అందరూ ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లని కాదండి. మీకు ఇంతకు ముందు ఏదైనా వారితో వాదోపవాదనలు జరిగి ఉంటే అటువంటి వాళ్ళతో అన్నమాట. అందరూ అని కాదు, చాలా మధురంగా మాట్లాడతారండి. మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తీసుకోవాలని చూస్తారు. నీకు మంచి అవుతుంది అనే మాటలతోనే ఒప్పిస్తారు. మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మీ ప్లాన్స్ కానీ రహస్యాలు కానీ చెప్పొద్దండి. డబ్బు కానీ సంతకం విషయంలో వెంటనే ఒప్పుకోకండి. మాటలకు కాదు, పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. వీరు కావాలని మోసం చేయకపోయినా మీ మాటలను వాళ్ళ లాభానికి ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో వారి స్వభావం రేపటి రోజున లోపల ఏదో దాచుకొని బయట స్నేహంగా ఉంటారండి. మీ మీద ఈర్ష్య లేదా పోటీభావం ఉండొచ్చు. మీ నిర్ణయాలపై ప్రభావం చూపే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మీ విజయాలు ఎక్కువగా చూపకండి, చెప్పకండి. వాదనలకు దిగకండి. అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. వాళ్ళ మాటల వల్ల అపార్థాలు రావచ్చు కాబట్టి మౌనం మంచిది. ఆర్ అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తులతో రేపటి రోజున తొందర పెట్టే స్వభావం అన్నమాట. ఇప్పుడే చేయాలని ఒత్తిడి చేస్తారు. హామీలు ఎక్కువ ఉంటాయి కానీ గ్యారెంటీ తక్కువగా ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దండి. నోటి మాటపై నమ్మకం పెట్టొద్దు. రాతపూర్వకంగా స్పష్టత తీసుకోండి. వీరు చెడ్డవాళ్ళు కాదండి, కానీ తొందర పెట్టే ఎనర్జీ వల్ల మీకు నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. రేపటి రోజు వృశ్చిక రాశి వారికి గోల్డెన్ రూల్ ఏంటంటే కనుక, తక్కువ మాట ఎక్కువ ఆలోచన, ఒక్కరోజు ఓర్పు దీర్ఘకాల లాభం. ఇదొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.